నిడదవోలు పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఎంపీ మంత్రి దుర్గేష్ వెల్లడించారు. శనివారం నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. త్వరలో గోదావరి జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా చేరవేయాలన్నారు. కౌన్సిల్ పట్టణాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్నారు మంత్రి దుర్గేష్. గోదావరి జలాలను తీసుకొచ్చి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచినీటి సౌకర్యం కల్పించేదానికి ఏం చేయాలనేటువంటి దాని మీద నేను ఎమ్మెల్యే వెంటనే కూడా పైన కూడా అడిగితే ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా జరగాలన్నది కొంత నిధులు మళ్లింపు వల్ల జరగలేదనేటువంటి మాట పైన ఇప్పుడు మళ్ళీ దీన్ని ట్రాక్ మీద తీసుకురావడం, దీనికి ఏషియన్ బ్యాంక్ ఒకటి మనకి సపోర్ట్ చేస్తా ఉంది. ఈ జల్ జీవన్ మిషన్ దీనికి కూడా మనం అయిపోతుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట మేము ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాం అనేటువంటి మాట చెప్పడానికి వాళ్ళు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. దానివల్ల వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం ఎక్స్టెన్షన్ అవుతుంది. కానీ మనం దీన్ని ఇమీడియట్ గా చేయకపోతే, కార్యక్రమం తాలూకు వివరాలని పూర్తిగా నిధుల్ని దానికే ఖర్చు పెట్టకపోతే ప్రజలకు ఎప్పటికీ కూడా తాగునీరు లభించేటువంటి అవకాశం లేదు. ఇందాక చెప్తాను, ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితోనూ అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారితో మాట్లాడి 100% నిధులు తీసుకొచ్చి ఏదో రూపైన రోడ్లు, లైట్లు, మురుగు కాలువలు, అదేవిధంగా మంచినీరు, వీటికి ప్రాధాన్యత ఇచ్చి తప్పనిసరిగా పనిచేస్తాను. చైర్మన్ గారి యొక్క సహకారం దీనికి, కౌన్సిలర్ యొక్క సహకారం కూడా దీనికి పూర్తిగా ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. మీకు ప్రజలు మీరు కౌన్సిలర్ గా సేవ చేయండి అనేటువంటి ఆలోచనతో మీకు ఓట్లేశారు, అసలు నెగ్గించుకున్నారు, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అదేవిధంగా మీరు అందరూ కలిసి చైర్మన్ గారిని అభివృద్ధి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో